హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరికైనా సరే ఫిజిక్ బాగుండాలి, మంచిగా మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విషయానికి వస్తే నేను ఫస్ట్ నుంచి కూడా ఫిజిక్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఇక ఫిజిక్ని కంట్రోల్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఒళ్ళు తగ్గించుకోవడానికి ఇంకా ఫుడ్ మానేయడం అలాంటివి అయితే అస్సలు చేయను. డైట్ చేసేటప్పుడు మన బాడీకి ప్రోటీన్, కాల్షియం, ఐరన్ కంపల్సరీగా ఉండాలి. ఇక నేనైతే అవన్నీ అంతే ఫుడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక మార్నింగ్ రొటీన్ జ్యూస్ తో స్టార్ట్ చేస్తాను అన్నాను. ఈ రోజు జ్యూస్ వచ్చేసి యాపిల్, పాలకూర, అలానే మస్క్ మిలాన్ కూడా యాడ్ చేశాను. సమ్మర్ కదా, బాడీ కూల్ అవడానికి నేను మస్క్ మిలాన్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఈ మూడు కూడా బ్లెండర్లో వేస్తే స్మూతీగా అయిపోతాయి. సో దీన్ని సపరేట్గా ఫిల్టర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక మేమైతే డైరెక్ట్గా అలానే తాగేసాము. ఇక ఈ రోజైతే మార్నింగ్ అర్లీగా లేచాము. సో అందుకని చెప్పేసి ఇంకా లీజర్గా నేను అన్విత జ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ తాగేసాము. ఇక అన్వితకైతే బ్రేక్ఫాస్ట్కి మిల్క్లో కార్న్ఫ్లెక్స్ కలిపించాను. ఇక లంచ్కి అయితే చపాతీ రోల్ చేసి ఆమ్లెట్ వేసి ఇచ్చాను. కాలేజ్లో క్యాంటీన్ ఉంది కాబట్టి మనం వంట చేసినా చేయకపోయినా ఇంకా సరిపోతుందనమాట. సో మా వాడికి స్కూల్ ఉంటే మటుకు కంపల్సరీగా లేచి మార్నింగే వంట అయితే చేసేస్తాను. అన్వితకైతే సింపుల్గా ఇంకా చపాతీ ఇచ్చేసి పంపించేసాను అనమాట. ఇక తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూలు కొద్దామని పైకి వచ్చాను. దేవగన్నేరు పూలు అంటారు కదా, వీటిని వైట్ కలర్వి చాలా మంచి స్మెల్ వస్తాయి అనమాట. చెట్టుకి బాగా ఉన్నాయి. ఒక బంచ్కి 20-30 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వాటిని కొయ్యకుండా చెట్టుకు ఉంచేస్తే అలా 1 వీక్ అయినా ఉంటాయి. సో నేనైతే ఇంకా దేవుడికి పెట్టేద్దాం అనేసి అయితే కోసేస్తున్నాను. సమ్మర్ కదా, ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని మందారాలు అలానే గులాబీ పూలు అయితే అస్సలు లేవు. సో ఈ పూలే ఉన్నాయన్నమాట. ఇక మల్లెపూలు అయితే ఆకు తీయలేదు. ఒకసారి పూయడం అయిపోయింది, సెకండ్ టైం అనమాట. సో ఆకు దూస్తే బాగా వస్తాయి. అలానే పింక్ కలర్ దేవగన్నేరు పూలు ఉంటారు. ఇక ఈ పూలన్నింటినీ దేవుడికి పెట్టామంటే మామూలుగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. రూమ్ అంతా కూడా అగరబత్తులు వెలిగిస్తే ఎలా అయితే స్మెల్ వస్తుందో అంత స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే కూడా మంచిగా ఉంటుంది. చెట్టుకి ఎక్కువ పూలు కనిపించాయి అనుకోండి, ఇంకా తీసుకొచ్చి ఇలా దేవుడికి పెట్టాలనిపిస్తుంది. ఉదయాన్నే ఇలా దీపం పెట్టేసుకుంటే ఇల్లంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. డైలీ ఇలా అన్విత కాలేజ్కి వెళ్లే ముందు దీపం పెట్టేస్తుంది. ఇక తనకి కుదరని రోజు అయితే నేను పెడతాను. రోజు వెజిటబుల్స్ చేసి బోర్ కొట్టేసింది అనమాట. ఆకుకూర చాలా రోజులు అవుతుంది. మామూలుగా అయితే ఎప్పుడూ నేను తెప్పించను, మా గార్డెన్లోవే సరిపోతాయి. ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత మార్కెట్లో ఆకుకూరను అయితే కొనుక్కొచ్చాము. తోటకూర, పాలకూర, అలానే చుక్కకూర కూడా తీసుకొచ్చారు. సో అది వలవడానికి 1/2 అవర్ పైనే పట్టింది. దాని నుంచి వచ్చిన చెత్త చూడండి చాలా ఉంది. ఇక కుండీలో మొక్కల్లో వేద్దామనేసి దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. మామూలుగా లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని మా మేడ్ కూడా ఇల్లంతా క్లీన్ చేసింది. 12:30కి అలా వంట స్టార్ట్ చేస్తాను. 1:30కి అలా మా హస్బెండ్ అయితే లంచ్కి వస్తారు. సో వేడివేడిగా తినేసేయచ్చు అనమాట. ఈ రోజు అయితే లంచ్కి బెండకాయ ఫ్రై అలానే చుక్కకూర పప్పు పెడుతున్నాను. మా గీతు అయితే బెండకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు. రోజు ఇలా ఫ్రై చేసి ఇచ్చినా తినేస్తాడనమాట. ఇక ఒక్కొక్కసారి అయితే పకోడీ కూడా అడుగుతాడు. బెండకాయతో వేసిన పకోడీయే కావాలంట. అలానే బజ్జీలు కూడా అడుగుతాడు. అది బెండకాయతో వేసిన బజ్జీ అయితేనే ఇష్టం అంట. ఏవైనా సరే బెండకాయతో వేసినవి అయితే ఇష్టం అనమాట. అంత ఇష్టంగా తినేస్తాడు. ఇక పప్పు చేయడం చాలా ఈజీ అండ్ పని కూడా చాలా తక్కువ ఉంటుంది కదా, చేసిన ఫీలింగే అనిపించదు. మీకు కూడా అంతేనా? ఈ పప్పు చేసిన రోజైతే చాలా రిలాక్స్డ్గా ఈజీగా చేస్తాను. ఇంకా అలానే ఇంట్లో కూడా ఇలా ఆకుకూర పప్పు అంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. సో బెంగళూరులో కూడా వెదర్ చాలా హాట్గా ఉంది. కంపల్సరిగా లంచ్కి ఇంటికే వస్తారు మా హస్బెండ్. ఇంకా బయట తినడం కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఇంటికే లంచ్కి వచ్చేస్తారు. 1:30 అంటే మంచి ఎండగా ఉంటుంది అనమాట. సో వచ్చి బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. సో మజ్జిగ అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇలా మసాలా మజ్జిగ చేసిస్తాను. ఇక అన్వితకు కూడా చాలా ఇష్టం అనమాట. మామూలుగా అయితే మజ్జిగ అస్సలు తాగదు. ఇలా మసాలా మజ్జిగ అయితే ఇష్టంగా తాగేస్తుంది. సో చిన్న రోల్ ఉంది కదా, దానిలో ఒక పచ్చిమిరకాయ వేసాను. అలానే అల్లం, జీలకర్ర, కొత్తిమీర 3 కచ్చపచ్చిగా దంచేసి ఇంకా ఫస్ట్ అయితే పెరుగుని ఇలా చిలికేసి ఇంకా తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా రోట్లో దంచిన జీలకర్ర, అల్లం, కొత్తిమీర అలానే పచ్చిమిరకాయ దంచాం కదా, సో దాన్ని కలిపేస్తే ఇంకా అలానే ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇక చాలా బాగుంటుంది అనమాట. అలానే తాగేసేయచ్చు. ఇక వీటిని ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో వచ్చే టైంకి కరెక్ట్గా కూల్ అవుతుంది.
సో చల్లగా తాగేస్తారు. ఇంకా అలానే అన్నంలో కూడా పెరుగు మానేసాము ఎండాకాలంలో. సో ఇలా మజ్జిగ చేసుకుని అన్నంలో కూడా ఇలానే తాగేస్తామన్నమాట. ఇక మా మేడ్ ఇల్లు ఒక్కటే క్లీన్ చేస్తుంది, గిన్నెలు క్లీనింగ్ అంతా నేనే చేసుకుంటాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి గిన్నెలు వాష్ చేస్తాను. అలానే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈ వెజల్స్ ఉంటాయి కదా, వీటిని కూడా క్లీన్ చేసి పెట్టేస్తానమాట, వేరే బౌల్స్లోకి మార్చేస్తాను. మళ్ళీ ఇంకా వంట చేసి ఉన్నాం కదా, అవి ఇవి పడుతూ ఉన్నాయి కదా, సో ఇంకా మళ్ళీ ఇంకా కిచెన్ క్లీనింగ్ పైన అయితే చేసేస్తాను. ఇంకా వర్షాలు కూడా లేవు కదా బెంగళూరులో కూడా, ఇంకా బాగా డ్రై అయిపోయింది. ఇంకా డస్ట్ అయితే బాగా వస్తుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే 1 అవర్కి మళ్ళీ దాని మీద డస్ట్ పేరుకుంటుందనమాట. అలా కనిపిస్తే ఇంకా మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా రోజులో 4-5 సార్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. అవును, నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను కదా, అది కాలిన్ బాటిల్, అంతే ఖాళీ బాటిల్. నేను దానిలో హోమ్మేడ్గా నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్ని వేసాను అనమాట. సో దాన్నే ఇలా కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేస్తాను. రోజు ఇంకా స్క్రబ్ తీసుకొని రుద్దేసి మళ్ళీ నీళ్ళతో కడగాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను లిక్విడ్ తయారు చేసి ఇంకా ఇలా స్ప్రే చేస్తానమాట. జస్ట్ ఇంకా ప్లాట్ఫామ్ మీద కానీ స్టవ్ మీద కానీ ఉన్న జిడ్డు కూడా ఈజీగా పోతుంది. ఇంకా క్లీనింగ్ అయిపోయి అలా 5 మినిట్స్ కూర్చున్నాను. మా హస్బెండ్ లంచ్కి వచ్చేసారు. ఇంక ఇక్కడ నేనైతే రైసే తీసుకుంటున్నాను, చపాతీ చేయలేదన్నమాట. పెరుగన్నంలో మామిడికాయ కలుపుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో రసాలు ఇక్కడ అంతగా బాగుండవు, అందుకని బంగినపల్లి తెప్పించేసి జ్యూస్ కొట్టేశాను. ఇక ఆ జ్యూస్లో పెరుగు యాడ్ చేసుకొని తినేస్తాను అనమాట. ఇక మార్నింగ్ అలానే లంచ్ అయితే నేను ఫుల్గా తినేస్తాను. క్వాంటిటీ అయితే తగ్గించి తినను అనమాట, ఎంత తినాలో అంతే తినేస్తాను. అంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ తింటాను, రైస్ క్వాంటిటీ తక్కువ తింటాను. ఇంకా ఆటోమేటిక్గా టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇంకా పెరుగన్నం తినను అనమాట, దాని బదులు ఇక్కడ మామిడికాయ అండ్ పెరుగు యాడ్ చేసుకున్నాను కదా, దాని లంచ్ అయిపోయిన తర్వాత 4 వరకు ఖాళీగా ఉంటాను. సో రిలాక్స్డ్గా ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. అలా చూస్తున్నప్పుడు ఒక చిన్న రెసిపీ కనిపించింది, చూడటానికి అయితే చాలా టెంప్టింగ్గా అనిపించింది. సో అది ట్రై చేద్దామని అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సేమియా అయితే వేసుకున్నాను. ఒక చిన్న బౌల్ వేసుకున్నాను సేమియాని, అది బాగా రోస్ట్ చేసుకోవాలి. అవును, ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా, సేమియాతో మామూలుగా కస్టర్డ్ అంటే ఫ్రూట్స్ వేసి చేస్తాం కదా, పాలల్లో కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసి ఫ్రూట్స్ వేసి చేసుకుంటాము. సో ఫస్ట్ టైం ఇంకా ఇలా సేమియా అయితే చూశాను, సో ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సేమియా వేగిన తర్వాత కాగిన పాలను అయితే యాడ్ చేశాను అనమాట. వేయగానే కొంచెం లాగేసింది, అంటే కొంచెం ఎక్కువ పడతాయి పాలు. సో నాకు వేసిన తర్వాత అర్థమైంది, ఒక కప్పుకి ఇంచుమించుగా 1 లీటర్ పాలు అయితే పట్టాయి. ఇంకా అలా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ వేసి ఇంకా నీళ్ళల్లో యాడ్ చేసి దానిలో వెంటనే అలా తిప్పాను. అయినా సరే ఇంకా లమ్స్ ఫామ్ అయిపోయాయి. అయినా సరే ఇంకా తిప్పుతూనే ఉన్నాను, తర్వాత కరిగిపోయాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా చేస్తే సరిపోతుంది. నేను ఇన్స్టాలో రెసిపీ చూసాను అన్నాను కదా, సో చూసిన వెంటనే సేవ్ చేసుకోలేదు, మళ్ళీ చూద్దామంటే ఆ రెసిపీ దొరకలేదు. చూసిన విధంగా అంటే చూసి అది ఆ స్వీట్ చేసేటప్పుడు చూశాను. సో సుమారుగా అన్నీ వేసాను అనమాట, క్వాంటిటీ ప్రకారంగా అయితే ఏం వేయలేదు, సుమారుగా వేసాను. అయినా సరే స్వీట్ అయితే బాగానే సరిపోయింది. ఇక్కడ 1 కప్పు సేమియాకి ఇంకా సేమ్ 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేస్తే పాలు కూడా యాడ్ చేయొచ్చు అనిపించింది, సో నేనైతే చేయలేదు ప్రస్తుతానికైతే. కస్టర్డ్ వేసిన తర్వాత కొంచెం టైట్ అయింది. సో ఇంకా లాస్ట్లో యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి. ఈ స్వీట్ అయితే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను. సో పాలు కూడా లేవన్నమాట, ఉన్న పాలను అయితే దీనిలో అడ్జస్ట్ చేశాను. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియాని అయితే ఇంకొక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అది కూల్ అవ్వాలంటే టైం పడుతుంది. దీని తర్వాత ప్రిపరేషన్ నెక్స్ట్ డే చేద్దామనేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే డిన్నర్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నేను ఎంత తినాలో అంత తింటాను. సో నైట్ మటుకు చాలా కంట్రోల్గా తింటాను అనమాట. సో తినే ఫుడ్ కూడా అర్లీగా తినేసేయాలి. ఈ ఒక్క టిప్ ఫాలో అయితే చాలు, మన ఫిజిక్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకొని దానిలో పోపు గింజలు వేసుకున్నాను, అలానే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే బౌల్లో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొత్తిమీర, అలానే క్యాబేజ్, రెడ్ కలర్ క్యాబేజ్ తీసుకున్నాను. ఇంకా కీరాని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. అలానే లాస్ట్లో క్యారెట్ తురుము కూడా వేసాను. ఇంకా కట్ చేసుకున్న ఈ వెజీస్ అన్నీ కూడా వేసి అలా తిప్పేశాను అనమాట. ఎక్కువసేపు కూడా నేను ఫ్రై అవ్వనీయలేదు, కచ్చా పచ్చిగానే, అంటే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. ఇక దీనిలో వేయాల్సిన అసలు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను మార్నింగే పెసలు, శనగలు, అలానే రాజ్మా, శనగిత్తులు కూడా నానబెట్టాను. అవైతే ఒక 8 అవర్స్ నానబెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా కడిగేసి ఒక 5-6 విజిల్స్ 5-6 విజిల్స్ రానిచ్చాను. అయితే శనగలు అలానే పెసలు ఉంటాయి కదా, అవైతే మెత్తగా
ఉడికిపోయాయి. కానీ రాజ్మా ఎందుకో ఉడకదనమాట. ఎన్నిసార్లు ట్రై చేసినా అలానే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంది. ఫైనల్గా ఇలా ఫ్రై చేసేసి తినేటప్పుడైతే టేస్ట్ బాగుంది. ఇంకా ఇలా ఉడకబెట్టిన గింజలన్నీ కూడా ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దీనిలో సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇంకా కారానికైతే ఫస్టే పెప్పర్ వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ కూడా వేయలేదనమాట. సో వేడివేడిగా ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా రాజ్మాలో హై ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఈ సలాడ్ చాలా హెల్దీ అనమాట. సో చిన్న బౌల్ తిన్నామంటే చాలా హెవీ అనిపిస్తుంది. ఇంకా నైట్ అంతా కూడా అస్సలు ఆకలేయదు. అలానే ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చిన్న బౌల్ టమ్మీ ఫుల్ అవుతుంది. మనం తక్కువ తిన్నా కూడా హెల్దీ ఫుడ్ తిన్నాం కదా, సో చిన్న బౌల్ తింటే సరిపోతుంది అనమాట. బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ తినద్దు, చాలా హెవీ అనిపిస్తుంది. మనం రాజ్మా తీసుకున్నాం కదా, డైజెషన్ అవడానికి టైం పడుతుంది, అందుకని చెప్పేసి కొంచెం తక్కువ తింటాం బెటర్. ఇక్కడ నేను స్పైసీ కోసం పెప్పర్ ఫస్ట్ వేసాను, అది సరిపోలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇక నేను తింటుంటే అన్విత కూడా నాకు కావాలని చెప్పి తను తినేసింది అనమాట. తిన్న తర్వాత తనకైతే చాలా బాగా నచ్చిందంట. మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడుగుతూ ఉంటాను. మామూలుగా అయితే పిల్లలకి నేను ఈవినింగ్ స్నాక్ లాగా చేసిస్తాను. ముందుగానే ఇలా అంటే గింజల్ని నానబెట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. సో ఈవినింగ్ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా తీసుకొని ఉడకబెట్టేసుకొని ఇలా పోపు పెట్టుకొని తినేస్తే సరిపోతుంది. ఏది చేసినా చేయకపోయినా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, 100% నచ్చుతుంది. ఇంకా మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ రోజు అయితే ఇలా నా డిన్నర్ని సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నిన్న సలాడ్ కోసం నేను సేమియా బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో దానికోసం ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా మ్యాంగో, బనానా, అలానే యాపిల్ కూడా తీసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో సేమియా కదా, ఎంత పాలు వేసినా సరే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో నిన్న ప్రిపేర్ చేసింది అయితే ఇంకా ఈరోజు కొంచెం గట్టిగా అయింది, థిక్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే పాలు వేడి చేసేసి, అంటే పాలు కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, మామూలుగా ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి కలిపేస్తే ఇంకా నిల్వ ఉండదని చెప్పేసి నేను కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని సేమియాని ఫస్ట్ అయితే ఇంకా మ్యాంగో, బనానా, అలానే యాపిల్ కట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే కలిపేశాను. ఇక ఆ ఫ్రూట్స్ని అయితే సన్న పీసెస్ చేసుకొని ఇంకా ఆ బౌల్లో అయితే కలిపి, ఇంకా పొమ్మకినట్టు అయితే ముందే ఒలిచి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో అలా ఉంటే ఎప్పుడంటే అప్పుడు కావాలంటే వాడుకోవచ్చు కదా. సో వాటిని కూడా యాడ్ చేసి, ఇంకా ఫ్రూట్స్తో బౌల్ అయితే ఫుల్ అయిపోయింది, కలపడానికి అవ్వలేదు. ఇంకా ఇన్ని బౌల్స్ ఎందుకు, ఇంకా టోటల్గా మొత్తం కలిపేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఇంకా మొత్తాన్ని ఒకదానిలోనే కలిపేసాను. అక్కడక్కడ క్రిస్పీగా తగలడానికి ముందే ఇంకా కిస్మిస్ అలానే జీడిపప్పు కూడా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టాను అనమాట. సో అవి కూడా కలిపేశాను. ఇంతకుముందు ఎప్పుడు ఇలా సేమియాతో ట్రై చేయలేదు. సో సేమియా క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాను, ఇది సరిపోతుందో లేదో అనుకున్నాను. కానీ ఇంకా ఫైనల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసరికి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చింది, బౌల్ అయితే ఫుల్ అయిపోయింది. నార్మల్గా ఫ్రూట్ సలాడ్ అయితే చేశాను, కానీ ఇంకా ఫస్ట్ టైం ఇలా సేమియాతో చేశాను. మొత్తానికి ఫ్రూట్స్ అన్నీ ఇంకా మొత్తంలో కలిపేసాం కదా, ఎక్కువ అవుతుందేమో, ఇంకా వేస్ట్ అవుతుందేమో అనుకున్నాము. కానీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా వేడిగా ఉంది, సో ఈ వేడికి చాలా చల్లగా తినాలనిపిస్తుంది. సో నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఈ రెసిపీ చాలా మందికి తెలిసిండొచ్చు, కానీ నాకైతే ఈ మధ్య తెలిసి ఇక వెంటనే అయితే ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా సరే ఆ రెసిపీ నాకు నచ్చిందంటే అది అన్లిమిటెడ్గా తినేస్తాను. ఆ టైంలో డైట్ అనేది అస్సలు గుర్తురాదు. అందులోనూ ఇది ఫ్రూట్ సలాడ్ కాబట్టి దీనికేం ప్రాబ్లం ఉండదు. సో నేనైతే బాగా తినేసాను. ఇంకా ఈ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫుడ్ టైంకి బాగా తినండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching and stay tuned.